ఇక్కడ వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి తమిళనాడుకి సంబంధించి ఎట్లా చూడొచ్చు సార్? ఆల్రెడీ పోలింగ్ జరిగింది కాబట్టి దాని గురించి ఏదైనా తమిళనాడులో ఇప్పుడు నిన్న కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓవరాల్ గా చూసుకుంటే అక్కడ విజయ్ ఫ్యాక్టర్ నిజానికి ఏంటంటే విజయ్ ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చినటువంటి దీంట్లో ఒక పెద్ద వేవ్ అనేది అయితే క్రియేట్ అయింది. ఆ రోజు నిన్న కూడా మనం డిస్కస్ చేస్తాం. స్టాలిన్కి అయితే అంత పెద్ద ఇదేం కనపడలా ఇనిషియల్ గా, కానీ క్రమక్రమంగా అతను బ్యాడ్ లక్ మరి ఏమో తెలియదు కానీ ఆ తొక్కేసలాట్లో జనం చనిపోవటం, తర్వాత ఫ్యామిలీ ఇష్యూ ఒకటి ఇది రావటం, దాన్ని పెద్దగా వాళ్ళు సీరియస్ గా పట్టించుకున్నారు లేదో అయితే తెలియదు కానీ బట్ ఏదైనా కొంత ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఒక క్లీన్ ఇమేజ్ అనే దానికి డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ అక్కడ కూడా రెండు రకాలుగా వినిపిస్తున్నాయండి. ఫస్ట్ లో విజయ్ ఓట్ ఫ్యాక్టర్ డల్ అయిపోయింది, అంత ఆశించిన స్థాయిలో లేదు. ఒక 18% నిన్న మనం అనుకున్నది 16 to 18% ఓట్స్ అతనికి వెళ్ళినాయి అని చెప్పి అనుకున్నాం. దట్ యంగ్స్టర్స్ ఎక్కువ మంది దేయారని చెప్పి అనుకున్నాం. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నిన్న ఇంకొక డిఫరెంట్ టాక్ కూడా అనిపిస్తుంది. లేదు విజయ్కి చాలా సైలెంట్ ఓటింగ్ పడింది అని చెప్పి చెప్తున్నారు. నిజంగా సైలెంట్ ఓటింగ్ అనేది పడితే మాత్రం మిరాకిల్ గా చూడాలి. అంత సైలెంట్ ఓటు పెద్ద ఎత్తున పడినట్టయితే సర్టన్లీ ఇట్ ఈస్ అ మిరాకిల్. ఆర్ అదర్వైజ్ నేను నిన్న కూడా చెప్పాను ఏంటంటే అసలు ఈ పోలింగ్ జరగక ముందే పార్లమెంటులో ఇది ఢిల్లీ వర్సెస్ తమిళనాడు ఫైట్ అని చెప్పని ఒక నినాదం ఏదైతే ఇచ్చాడో స్టాలిన్, ఒక సెంటిమెంట్ని బలమైనటువంటి సెంటిమెంట్ని రగిల్చాడు. ఎప్పుడు కూడా తమిళనాడు పొలిటికల్ ఫ్యాక్టర్ ఎట్లా ఉంటుందంటే సెంటిమెంట్స్ మీదను సినీ గ్లామర్ మీద ఈ రెండింటి మీదే ఆధారపడి ఉంటుంది. సరే గతంలో ఇదైంది, మరి ఇప్పుడు అంత స్థాయిలో అంటే ఎంజీఆర్ జయలలిత స్థాయిలో విజయ్ గ్లామర్ పనిచేసిందా అని అంటే చెప్పాలంటే ఓన్లీ యూత్ వరకు అయితే మాత్రం ఫ్రెష్ ఓటర్స్, ఆ ఫ్రెషర్స్ ఫస్ట్ టైం ఓట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలా మంది ఖచ్చితంగా విజయ్కే ఓటేశారు అనేది అయితే చెప్తున్నారు. మరి మాసెస్ ముఖ్యంగా విమెన్ మహిళలు వీళ్ళంతా వేశారా అనే దాని మీద ఎక్కడా కూడా మనకి నేనంతా చాలా సెర్చ్ చేశాను. ఒక స్పష్టమైనటువంటి వార్త అయితే ఎక్కడ కూడా మహిళలు పెద్ద మొత్తంలో విజయ్కి ఓటేశారని లేకపోతే ఉద్యోగస్తులు వీళ్ళు వేశారని చెప్పనేది అయితే ఇక్కడ కనపడలా. అది ఇక్కడ చూడాలి. సో ఈ పరిస్థితుల్లో డెఫినెట్గా మళ్ళీ స్టాలిన్ అయితే అటు డీలిమిటేషన్ మీద తను గట్టిగా ఫైట్ చేయడం ద్వారా తన ఇమేజ్ని పెంచుకున్నాడు. అది తనకి ఎలక్షన్స్లో ఆ రోజే మ్యాండేట్ వచ్చేసింది, పబ్లిక్ మ్యాండేటు. తిరిగి మళ్ళీ స్టాలినే గెలుస్తాడు అనేది, పెద్ద భారీ మెజారిటీతో గెలుస్తాడా ఎడ్జ్లో గెలుస్తాడా అనేది అయితే మనం చెప్పడం ఇదే కష్టమే. కానీ ఎందుకంటే ఇక్కడ ఏఐడిఎంకే బీజేపీ ఫ్యాక్టర్ కూడా ఉంది కాబట్టి. అయితే ఇంకొక ఆసక్తికరమైనది ఏంటంటే ఈసారి అసలు ఏఐడిఎంకేకి ఎంతవరకు ఓట్లు వస్తాయి, బీజేపీకి ఏఐడిఎంకేతో కలిసి పోటీ చేస్తున్న దీంట్లో ఒకవేళ ఒక సైజబుల్ ఓట్స్ వస్తాయా అనేది పాయింట్. దాన్ని దెబ్బ కొట్టడానికి కూడా అక్కడ మళ్ళీ ఒక సెంటిమెంట్ని ప్రచారం చేశారు. ఏమని, ఉత్తరాది వాళ్ళు మన ద్రవిడ కల్చర్ని, అక్కడ ద్రవిడ కార్డు తీసుకొచ్చారు మళ్ళీ. ఉత్తరాది వాళ్ళు వచ్చి మన ద్రవిడ కల్చర్ని చేస్తున్నారు. సో మన ద్రవిడ కల్చర్ని మనం కాపాడుకోవాలా అక్కర్లేదా అనే దాని మీద అదొక ఇదైంది. సో బట్ ఓవరాల్గా నేను అనుకోవటం అయితే డెఫినెట్గా అగైన్ స్టాలిన్ విల్ కమ్ బ్యాక్ అని చెప్పి అనుకుంటున్నాను నేను. కేరళ ఇంపాక్ట్ ఎలా ఉండదు? కేరళ ఏముందండి, ఆబ్వియస్లీ అక్కడ పినరయ్ విజయన్ వర్సెస్ కాంగ్రెస్. సో అక్కడైతే పోటీ అనేది హోరాహోరీ పోటీ ఉంటుంది, ఎవరికో ఒకళ్ళకి ఇదిగా ఉంటుంది. బట్ ఒక అంచనా ప్రకారంగా చూసుకున్నట్టయితే అక్కడ కాంగ్రెస్ వస్తుందని చెప్తున్నారు. కానీ మరి మళ్ళీ విజయన్ కూడా హోప్స్లోనే ఉన్నాడు. అక్కడ మీడియా వాళ్ళ వ్యాఖ్యానాలు ఏంటంటే పూర్తిగా ఈ విషయంలో రెండు వర్టికల్గా చీలిపోయారని చెప్పాలి. ఒకళ్ళేమో అగైన్ మళ్ళీ విజయన్ వస్తున్నాడని, నేను కేరళకి సంబంధించినటువంటి మీడియాని కూడా చూశాను, చదివా నేను. ఇది వాళ్ళ విశ్లేషణలు అవన్నీ కూడా చూస్తే అటు ఇటుగా కూడా ఉంది. బట్ ఏదన్నా కూడా టఫ్ ఫైట్ అనేది చెప్పాలి. కాబట్టి కేరళ అది పైగా ఉత్కంఠభరితంగా ఇప్పుడు అస్సాం రిజల్ట్ ఎటు వెళ్తుంది, కేరళ రిజల్ట్ ఎటు వెళ్తుంది అనే దానికంటే కూడా దేశం అంతా కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్రాలు రెండే, వెస్ట్ బెంగాల్, తమిళనాడు. కాబట్టి ఇవి చూడాలి. అయితే
మళ్ళీ మోడీ గారు చెప్తుంది ఏంటంటే మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కూడా ఆయన మిఠాయిలు పంచుతామని చెప్పి అంటున్నారు. సరే, ఆయన 5 రాష్ట్రాలకి సంబంధించి గ్రూప్గా మిఠాయిలు పంచుతారా, లేదు అని అంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించి మిఠాయిలు పంచుతారా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ చూస్తున్నాం మల్లికార్జున్ ఖర్గే కూడా చాలా గట్టి విశ్వాసం ప్రకటించాడు. ఆమె కేరళలో మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది, మాదే విజయం అని చెప్పని. తమిళనాడులో కూడా స్టాలిన్ విత్ కాంగ్రెస్ కదా అక్కడ. సో కాంగ్రెస్ ఇచ్చినటువంటి సీట్లు వాళ్ళు కంఫర్టబుల్గా తీసుకున్నారు. ఎక్కడ కూడా వాళ్ళకి రిఫ్ట్ రాలేదు. అంటే గొడవపడి కూడా చేసేది ఏం లేదు కాబట్టి ఆయన ఇచ్చిందా మహాప్రసాదం అన్నట్టుగా తీసుకున్నారు. అందుకని బహుశా ఆ 2 రాష్ట్రాల్లో వాళ్ళకి కనుక అనుకూలమైనటువంటి ఇది వస్తే ఒక రకంగా మళ్ళీ రాహుల్ గాంధీ ఇమేజ్ కొంచెం అదే ఓవరాల్ గా సార్ ఇప్పుడు డీలిమిటేషన్ బిల్ వీగిపోవటానికి పక్షాలన్నీ కూడా ఎలాంటి యూనిటీని ప్రదర్శించారు. దాని యొక్క స్ఫూర్తి ఎన్నికల మీద ఉంటుంది. కానీ తదనంతరం డీలిమిటేషన్ మీద ఏ విధంగా అయితే అన్ని పక్షాలు కలిసి ఏకతాటి మీద నిలబడ్డాయో, ఎన్డీఏకి వ్యతిరేకంగా మళ్ళీ ఆ రేంజ్ లో వీళ్ళందరూ కూడా దీని మీదకి వస్తారా, ఒకే తాటి మీదకి కాదన్నట్లయితే మళ్ళీ ఎప్పట్లాగే మమతా బెనర్జీ కుంపటి వేరే, అక్కడ యూపీలో 2 పార్టీల కుంపట్లు వేరే, ఇట్లా ఎవరికి వాళ్ళు మా దారి మాదే మీ దారి మీదే అనుకున్నట్టయితే 2024 లో చాలా దగ్గరకు వచ్చి కూడా అక్కడే మిస్ అయింది. అందుకని ఆ రోజున కాంగ్రెస్ ఇందిరాగాంధీ లాంటి బలమైనటువంటి నాయకురాలని దించడం కోసం ఒక పెద్ద ఎత్తున సంపూర్ణ విప్లవం అనేటువంటి నినాదంతో పూర్తిగా అసలు తూర్పు పడమరగా ఉన్నటువంటి పార్టీలు కూడా అన్ని ఏకమయ్యి జయప్రకాష్ నారాయణ గారి పిలుపు మేరకు, నిజానికి జయప్రకాష్ నారాయణ గారు కూడా అంతకుముందు చాలా మందికి తెలియదండి, తెలియని నాయకుడు. అటువంటి నాయకుడు సంపూర్ణ విప్లవం అనేటువంటి పేరుతో ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి మొత్తం అన్ని పార్టీలు కూడా ఏకమై ఒక తాటి మీదకి వచ్చారు. అంటే అప్పుడు ఆ ఎమర్జెన్సీ తదనంతర కాలంలో ఉన్నటువంటి పరిణామాల వల్ల అనివార్యంగా వాళ్ళ యొక్క చిన్న చిన్న డిస్ప్యూట్స్ కానీ ఇష్యూస్ని కానీ పక్కన పెట్టి ఒక వాయిస్గా వాళ్ళు వచ్చారు. తర్వాత మళ్ళీ అది వెంటనే జనతా పార్టీ ముక్క చెక్కలైపోయింది అనుకోండి, కానీ అది వేరే సంగతి. కానీ సో ఆ రకంగా ఈసారి కూడా ఏది ఏమైనా సరే మనం ఏకం కావాలి అని కనుక ఒక ఆలోచనకు వచ్చినట్టయితే వీళ్ళు యునైట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాదు అన్నట్లయితే డెఫినెట్గా మళ్ళీ ఇదే పరిస్థితి కొనసాగినప్పుడు అనివార్యంగా ఆయన మోదీజీ తన హవాని తనే ప్రదర్శించారు. అది కాబట్టి ఇట్ ఈస్ టూ ఎర్లీ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ఎలక్షన్స్ అనేవి అయితే మాత్రం బీజేపీకి ఒక పెను సవాల్. కానీ తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇప్పటికిప్పుడు చెప్పడం కూడా అది కరెక్ట్ కాదు. ఇంకా అవన్నీ కూడా కన్సీవ్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది. ఫర్ దట్ ఆల్సో ఆ డెవలప్మెంట్స్ వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి మార్పులు చేర్పులు పార్టీలు అవగాహనలు ఇది ఇంకా కొంత తర్వాత మనం చర్చించాల్సినటువంటి సబ్జెక్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.